ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం సాధించింది. భారత్కు షూటర్ స్వప్నిల్ కుషాలే కాంస్య పతకాన్ని అందించాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో మెడల్ను అందుకున్నాడు. 28 ఏళ్ల స్వప్నిల్ ఈవెంట్ ఆరంభం నుంచే సత్తా చాటాడు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మెరుగైన ప్రదర్శన చేశాడు. ఫైనల్ రౌండ్లో 451.4 స్కోర్ అందించాడు. చైనా షూటర్ లీ యూకున్ టాప్లో నిలిచాడు. స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో 463.6 స్కోర్తో తిరుగులేని పొజిషన్లో నిలిచాడు. ఉక్రెయిన్ షూటర్ కులీష్ సెర్హై రజతం అందుకున్నాడు. ఫైనల్లో 461.3 స్కోర్ సాధించాడు. స్వప్నిల్ కూడా నిలకడగానే రాణించాడు. కాంస్యం గెలిచి భారత క్రీడాభిమానులు కాలర్ ఎగిరేసేలా చేశాడు. భారత్కు పతకం అందించిన స్వప్నిల్ కుషాల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక స్వప్నిల్ది పుణె. ఈ ఏడాది భూపాల్లో జరిగిన క్వాలిఫైర్స్ లో సత్తా చాటాడు. భూపాల్ ఈవెంట్లోని ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. స్వప్నిల్ కుషాలే 2013 నుంచి షూటింగ్ ను కెరియర్ గా ఎంచుకున్నాడు. 2015 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ జూనియర్ కేటగిరీలో స్వర్ణం అందుకున్నాడు. 59వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ లోనూ స్వర్ణం గెలిచాడు. అప్పుడే గగన్ నారంగ్, చైనా సింగ్ వంటి వారిని వెనక్కి నెట్టి హైలైట్ అయ్యాడు. 61వ నేషనల్ ఛాంపియన్షిప్లోనూ స్వప్నిల్ కుషాలే స్వర్ణ పతకం నెగ్గాడు. 2017లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలిచాడు. 2023లో ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించాడు. 2022లో జరిగిన ఆసియా గేమ్స్లోనూ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం నెగ్గాడు. 2021 వరల్డ్ కప్లోనూ స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్లోనూ స్వప్నిల్ కుషాలే మెరిశాడు. 50 మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకం అందుకున్నాడు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. ఇప్పటి వరకు 3 పతకాలను అందించారు. 3 పతకాలు కాంస్యాలే. ముందుగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్ కాంస్య సాధించింది. ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ తో కలిసి మరో కాంస్యాన్ని అందుకుంది. ఇప్పుడు స్వప్నిల్ కూడా బ్రాంజ్ కొట్టేశాడు.